నమస్కారం అండి అందరికీ. అవార్డులు ఇస్తున్నప్పుడు జనరల్గా తీసుకునే వాళ్ళు చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అవార్డు ఇస్తున్న వ్యక్తులు శ్రమను నమ్ముకున్న వాళ్ళు, శ్రమైక జీవన సౌందర్యానికి సాటేది లేదని చెప్పే నాగరాజు గారు, ఎర్న్ బై లెర్న్ నినాదంతో పైకొచ్చిన వ్యక్తి ఆయన. అలాగే విద్యావేత్తలు భరత్ గారు, ఎడ్యుకేషనలిస్ట్ మినిస్టర్ శ్రీనివాస్ గారు, వాళ్ళు ఇవ్వటంతో ఈ అవార్డులకు కూడా ఒక చాలా ఉన్నతంగా అనిపించింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. మేము ఒక 5 సంవత్సరాల క్రితం పార్వతీపురం మన్యం జిల్లాలో వేదాంత విద్యా సంస్థను నెలకొల్పడం జరిగింది. అయితే మా ఉద్దేశం భారతదేశం గర్వించదగిన మహారత్న, నవరత్న, మినీరత్న 1, 2 ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలలో మా విద్యార్థులు ప్రవేశించాలన్నదే మా ఉద్దేశం. దానికోసమే ఈ ఇంటర్మీడియట్ విద్యలో ఐఐటి జేఈఈ, నీట్, సెంట్రల్ యూనివర్సిటీ, ఐసర్ వంటి కోర్సులలో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వటం, వాళ్ళని భారతదేశంలో గర్వించదగిన విద్యాలయాల వైపు పంపించడమే మా వేదాంత ముఖ్య ఉద్దేశం. సెలవు.